ఆలోచన మనుషుల బుద్ధికి చెందిన విశేష లక్షణం. బుద్ధి తెలిసిన నాటి నుండి మనిషి ఆలోచించడం ప్రారంభించాడు. ఒక్క నిద్రలో తప్ప మేల్కొని ఉండే అన్ని సమయాల్లో మనిషి ఆలోచిస్తూనే ఉంటాడు. మనిషి పాజిటివ్ దృక్పథంతో, సంయమనంతో చేసే ఆలోచనలు వారి భవిష్యత్తును బంగారు బాటలతో నిర్మిస్తాయి. నెగెటివ్ దృక్పథంతో, ఆవేశకావేశాలతో చేసే ఆలోచనలు విధ్వంసాన్ని సృష్టించి భవిష్యత్తును అంధకార బంధురంగా మారుస్తాయి. ఆలోచనలు వన్నెదేరినప్పుడు కలలను సృష్టించే ఆలోచనలే ఆ కలలను సాకారం చేసి మన కనుల ముందు నిలిపే సాధనాలు అవుతాయి. ఆలోచనల వల్ల ప్రతి అణువు అమూల్యమైన వస్తువుగా మారుతుంది. అక్షరాల కలయికతో ప్రభవించే అర్ధశక్తి ఎన్నెన్నో ఆలోచనలకు ప్రాణం పోస్తుంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎన్నో అద్భుతాలు సృష్టించిన ఐన్స్టీన్ వంటి శాస్త్రవేత్తల ఆలోచనలే నవీన విశ్వనిర్మాణంలో అద్భుతావిష్కరణలకు నాందీ వాచకాలయ్యి. అధ్యయనం చేసే సమయంలో మనిషిలో పుట్టే ఆలోచనలు కొత్త అధ్యయనాలకు మార్గదర్శిగా ఉంటాయి. ఒక చిన్న ఆలోచన ప్రపంచ స్వరూపాన్నే మార్చివేస్తుందనడానికి నేటి వైజ్ఞానిక ఫలాలే ప్రత్యక్ష నిదర్శనాలు. ఆలోచన సార్థకంగా ఉండాలే కాని నిరర్ధకంగా ఉండకూడదు. అప్పుడే మనిషి ఆలోచనలు విశ్వశ్రేయస్సును అందిస్తాయి.